welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. ఏంటి ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చున్నారు అనుకుంటున్నారా? నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట, విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫుడ్. నేను షార్క్ ట్యాంక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో అవన్నీ ప్యాకేజింగ్ లో ఇలా వచ్చాయి. సో ఈ ప్యాకేజింగ్స్ ని ఓపెన్ చేసి తినాలి, టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వాలి అనుకున్నాం. సో రివ్యూ ఇవ్వాలి అంటే నాకు ఇంట్లో ప్రొఫెషనల్ గా ఒక కుక్ ఉన్నారనమాట. హిస్ ప్రొఫెషన్ ఈస్ కుకింగ్ కాబట్టి సో ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ హిమ్ హియర్, చూపిద్దాము లైక్ టేస్ట్ ఎలా ఉంది అని ఆయనతోనే చెప్పిద్దాం అనేసి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఆర్ యూ రెడీ సుధాకర్? నువ్వు వద్దురా ప్లీజ్, నా ఎనర్జీ కంటే నీ ఎనర్జీ ఎక్కువైపోయింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆర్డర్డ్ 2 boxes అనమాట. వన్ ఈజ్ ఫ్రమ్ స్వీట్ కారం కాఫీ అనమాట, విచ్ ఈజ్ లైక్ స్వీట్ ఉంటుంది, కారం ఐటమ్స్ ఉంటాయి, కాఫీ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ స్వీట్ కారం కాఫీ. నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో చూసాను, సో అందుకని ఇక్కడ నుంచి ఆర్డర్ చేసా. ఆల్రెడీ పార్సల్ ఓపెన్ చేశాను అనమాట. సో అందులో కొన్ని ప్రొడక్ట్స్ కూడా అయిపోయినాయి. దాని తర్వాత ద హెల్దీ బిన్స్ అని చెప్పేసి షార్క్ ట్యాంక్ లో వచ్చింది అనమాట ఇది. సో షార్క్ ట్యాంక్ లో వచ్చినవి నేను ఒకసారి ట్రై చేయాలి ప్రొడక్ట్స్ అని అనుకున్నాను. షార్క్ ట్యాంక్ ఎవరైనా చూడకపోతే కనుక ఇట్స్ లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ కి ఫండింగ్ చేసే ఒక ప్రోగ్రామ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో అందులో ఇది హెల్దీ బిన్స్ అనేసి ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఫండింగ్ కోసం వచ్చారు. సో నాకు అక్కడ చూసినప్పుడు వాళ్ళ టేస్ట్ బాగుంది అని చెప్పేటప్పటికి ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై దెమ్. టీవీ చూస్తూ తినగలిగే స్నాక్ లా ఉంటుందా ఉండదా అనేది ఈ రోజు చూద్దాము. సో విల్ స్టార్ట్ విత్ స్వీట్ కారం కాఫీ బికాస్ ఐ ఆల్రెడీ ఓపెన్ దిస్. సో విల్ స్టార్ట్ విత్ ద బనానా చిప్స్. యాక్చువల్లీ ఒక ప్యాకెట్ అయిపోయింది. నెంద్రన్ బనానా చిప్స్ అంట. యాక్చువల్లీ ఇలా ఉంటుంది అన్నమాట ప్యాకేజింగ్. సో విల్ ఓపెన్ దిస్. 2 ప్యాకెట్స్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ నాకు బనానా చిప్స్ జనరల్ గా చాలా ఇష్టం. సో దిస్ ఇస్ కోటింగ్ అరౌండ్ 99 రూపీస్ అనమాట, 99 రూపాయలు. జనరల్ గా మనకి బయట దొరికే బనానా చిప్స్ ఎంత కాస్ట్ ఉంటాయి సుధాకర్? 30 రూపీస్ 40 రూపీస్ ఉంటాయి కదా, ఇది 99 రూపీస్. కదా కానీ బయట దొరికే ఐటమ్ మీద కొంచెం కదా మరీ సూపర్ గా అంటే డిఫరెంట్ గా అయితే ఏం లేదు. బయట దొరికే వాటి మీద కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. అయిపోయిందా? నీకొకటి అంతే, ఒక్కొక్కటే. నీకు 2 అంతే, ఎక్కువ ఉన్నాయి నా తినాలి కానీ. బనానా చిప్స్ కి ఎంత ఇస్తావు నువ్వు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 అంటే ఎవరైనా అవుట్ ఆఫ్ 10 అంటారు. సరే అవుట్ ఆఫ్ 10 పోనీ. అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తావు? 5. అవుట్ ఆఫ్ 10 5 ఇస్తావు. అంటే సో బయట దొరికే అట్లాగే అనిపిస్తున్నాయి కాబట్టి నాకైతే ఒక 6-7 ఇవ్వచ్చు. ఎందుకంటే నాకు టేస్ట్ బయట వాటి మీద కొంచెం బెటర్ గా అనిపించింది. కొంచెం బెటర్ ఇచ్చారు కానీ ప్రైస్ మాత్రం 90 ఉంది. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇంకా బెటర్ ఇవ్వచ్చు. యా పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ఐటమ్ అనమాట. ద నెక్స్ట్ ప్యాకెట్ స్వీట్ సీడై అని ఉంది. సో ఇది యాక్చువల్లీ ఎలాంటిదంటే పోకుండలు అని ఉంటాయి కదా మనకి, అలాంటివి అనమాట. కాకపోతే చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. నేను ఓపెన్ చేసి ఒకటి తిన్నా. మా మాస్టర్ తిన్నట్టు టేస్ట్ బాగుంది, కొంచెం గట్టిగా ఉంది కదా. మన ఆంధ్రాలో పోకుండలు అంటారు. పోకుండలాగే ఉన్నాయి కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఎందుకు గట్టిగా ఉన్నాయంటే షెల్ఫ్ లైఫ్ కోసం. తడిగా తేమగా ఉంటే ఇది ఉంటాయి కదా. టేస్ట్ వైజ్ బాగుంది. టేస్ట్ వైజ్ బాగానే ఉంది. టేస్ట్ వైజ్ బాగుంది. ప్రిజర్వేటివ్ కాబట్టి కొంచెం హార్డ్ గా చేశారు. టేస్ట్ వైజ్ గా చూస్తే 7 ఇవ్వచ్చు. 7. దాని తర్వాత ఇవి మినీ తట్టయ్య అంట. తట్టయ్య అనే పేరు ఎప్పుడు వినలేదు నేనైతే. నేను వినలేదు. కాకపోతే ఇవి చెక్కల్లా ఉన్నాయి. చెక్కలు అంటారు కదా మనకు ఆంధ్ర సైడ్. ఇవి కూడా ఓపెన్ చేసి తినేసాం, చూపిస్తాను కదా. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇంకా తినాలి కదా. టేస్ట్ బాగుంది. ఇవి జంతికల టేస్ట్ లాగే ఉంది కదా. చూడు బియ్యం పిండి చేస్తారు కదా, కరివేపాకు, శనగపప్పు. దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. టూ మచ్. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది ఇది కూడా.
ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువనే. మినీ తట్టై కొంచెం లాగు ఉంది, కాకపోతే టేస్ట్ వైజ్ గా బాగున్నాయి. టేస్ట్ వైజ్ గా సేమ్ మన బయట చెక్కలు తిన్నట్టు ఉన్నాయి. 80 వచ్చు. యూజువల్ గా జనరల్ గా చెక్కలు ఎంత ఉంటాయి మనకి బయట దొరికేవి? చాలా తక్కువ ఉంటాయి, 40 రూపీస్లో వచ్చేస్తాయి. 40 రూపీస్లో వస్తాయి, ఇవి 149. కానీ వాడే ప్రోడక్ట్ ఆయిల్ కానీ ఏదన్నా అది బయటికి రాకుండా నీట్ గా బాగున్నాయి. అది హైజీనిక్ కూడా మ్యాటర్ కదా ఇక్కడ జనరల్ గా ఉన్నాయి మరి. సో ద నెక్స్ట్ ఐటమ్ ఈస్ మిల్లెట్ అతిరసం. పేర్లు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి, పలకలేకపోతున్నాం. సో ఇది వచ్చేసి అతిరసం అని ఉంది. అతిరసం అంటే ఏదో కాదు, అరిసెలు. సో మిల్లెట్ తో చేసిన అరిసెలు అన్నమాట ఇవి. మిల్లెట్ కూడో మిల్లెట్, సన్ఫ్లవర్ ఆయిల్, జాగ్రీ, గీ, కార్డమమ్. నార్మల్ గానే ఉన్నాయి నాకు, అంటే రైస్ తో చేసినట్టే. ఇదైతే ఒకసారి ఇంట్లో ట్రై చేయాలి, ఎందుకంటే రైస్ తో చేసినట్టే ఉన్నాయి ఇవి. కూడో మిల్లెట్ అంటే బాజ్రా. సో వీటితో చేసిన అరిసెలు. సో నీకు ఎట్లా అనిపించింది ఇవి? అంత టేస్టీగా లేవు, కాకపోతే నాకెందుకు ఇది రైస్ కలిపారన్నట్టు అనిపిస్తుంది కదా. సో నాకు యాక్చువల్లీ ఎలా ఉండాలంటే మెత్తగా ఉంటే ఇష్టం. ఇవి అంత మెత్తగా లేవు. బట్ ఇది ఆంధ్రాకి, తమిళనాడు అయితే అరిసెలు చేయలేదు, మన ఆంధ్ర వాళ్ళే చేయగలుగుతారు. మరి ఇంత టేస్ట్ సాటిస్ఫైయింగ్ గా లేదు, లైట్ టేస్ట్ ఉంది, తీయగా. టూ మచ్ తీయగా అయితే లేదు. సో దట్స్ అబౌట్ ఇట్. సో అరిసెలకి ఎంత ఇస్తావు నువ్వు చెప్పు? 0. ఏ అసలు బాగా అరిసెలు నీకు నచ్చలే? అసలు చేసిన శ్రమ కన్నా అట్లీస్ట్ నీకు నచ్చిందా? నువ్వు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిల్లెట్ తో మిల్లెట్స్ అంటున్నారు, అది నేను చేస్తేనే నాకు తెలుస్తుంది. బట్ నాకు తెలిసినంత మట్టుకు అయితే నాకు 100% అది రైస్ లాగే అనిపిస్తుంది. కానీ నీకు డిఫరెన్స్ చెప్పలేం కదా, కూడో మిల్లెట్ ఎట్లా ఉంటది, ఇది ఎలా ఉంటది. కూడో మిల్లెట్ రైస్ ఇంకా సేమ్ ఒకేలాగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక దానికి ఇంగ్రీడియంట్ డిఫరెన్స్ అట్లీస్ట్ తెలియాలి కదా. డిఫరెన్స్ నాకు తెలియట్లేదు, అంటే రైస్ తో తిన్నట్టే అనిపించింది. రైస్ నేనైతే మాత్రం ఒక 5 out of 10 ఇస్తా, ఎందుకంటే అకార్డింగ్ టు మై టేస్ట్ అంటే లైట్ స్వీట్ ఉండింది, బాగుండింది. కానీ ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ లైక్ తినగానే అబ్బా ఇంత బాగుంది ఏంటి అన్న ఫీలింగ్ అయితే రాలేదు దీంతో. సో ఐ విల్ గివ్ 5. సుధాకర్ అయితే స్ట్రైట్ అవే 0 అది. సో దీస్ ఆర్ టాపియోకా చిప్స్ అన్నమాట. ఐ డోంట్ నో ఈ చిప్స్ ఏంటి అని. యాక్చువల్లీ నీకు గుర్తుందా? చిప్స్ అంటే ఇదే కసావా రూట్ అంట. కసావా రూట్ ఎప్పుడన్నా కందా అదే నాకు అది కరెక్ట్ గా తెలియచ్చు దాకా. కసావా అంటే చూద్దాం. కేరళలో వాడతారు ఇది బాగా. అవునా? సరుగుడు పేరంట. చిలకడ పేరు అది. చిలకడ పేరు మరి అదే తెచ్చారు కదా, ఒళ్ళిపోయినట్టుంటుంది రూట్. ఇదిగో కర్రపండ్లో. అది కర్రపండ్లో ఇలాగే ఉంటుంది, నాకైతే తెలుసు బాగా, ఎందుకంటే ఉడకబెట్టి ఇచ్చేది మా అమ్మమ్మ. సో కసావా రూట్ అంటే కర్రపెండలం అనమాట. సో టాపియోకా చిప్స్ అంటే అదే అంటున్నా, కర్రపెండలోనే అన్నా అంటున్నా, అదే చెప్తున్నా. కర్రపెండలం చిప్స్. పొటాటో చిప్స్ అయిపోయాయి, బనానా చిప్స్ అయిపోయాయి, కర్రపెండలం చిప్స్ అనమాట ఇవి. కానీ క్రంచీగా ఉన్నాయి కదా, క్రంచీగా ఉన్నాయి. టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉన్నాయి. ప్రైస్ 69. బాగానే ఉన్నాయి కదా. దీస్ ఆర్ లైక్ 10 ఇచ్చేసి నేనైతే 9 ఇస్తా. అంటే లైక్ ఓకే, బట్ లైట్ ఏదో ఆఫ్టర్ టేస్ట్ ఉంటుంది చూడు. ఆఫ్టర్ టేస్ట్ ఇలాగే ఉంటుంది కదా. కానీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు ఉడకబెట్టించిన కర్రపెండలం ఇచ్చినా సరే చచ్చినా తినేదాన్ని కాదు. నాకు ఆ కర్రపెండలం ఎందుకో అదో రకమైన
ఫీల్ అనమాట. దీంతోనే సగ్గుబియ్యం చేస్తారేమో. ఇదిగో సగ్గుబియ్యం కూడా దీంతోనే చేస్తారు. అయితే టాపియోకా రూట్స్ కర్రపెండలం అనమాట. సో వాటి చిప్స్ ఇవి. యాక్చువల్లీ ఈ కర్రపెండలంతోనే సగ్గుబియ్యం కూడా తయారు చేస్తారు. సో ఇవే ప్రస్తుతానికి ఉన్న చిప్స్ ఐటమ్స్ అయితే ఇవి. సో మిగిలిన ఏం తీసుకున్నాను అంటే చచ్చడా మజ్జిగ మిరపకాయలు, ఓమ పొడి వట్టాలంట. అంటే ఏంటో నాకు తెలియదు కానీ ఇవి సమ్ కైండ్ ఆఫ్ రైస్ తో చేసిన ఒడియాలు కదా, ఒడియాల్లో ఉన్నాయి అనమాట ఇది. తర్వాత రిబ్బన్ వడియాలు అంటారు కదా, స్ట్రైట్ రిబ్బన్లో వస్తాయి, అవి ఒకటి. అవి 2 తీసుకున్నా. ఇంకొకటి క్రీమీ ఆనియన్ అని ఉంది. క్రీమీ ఆనియన్ పాపడ్ అంటే ఇవి మినీ క్రీమీ ఆనియన్ పాపడ్ అని ఉన్నాయి. సో ఇవి ఒకసారి వేయించుకుని తిని అప్పుడు టేస్ట్ చెప్తాం. ఈ పాపడ్స్ అండ్ వడియాలని వేపి చూసాం అనమాట. వేపి చూస్తే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్రీమీ ఆనియన్ పాపడ్స్ నచ్చినాయి. సో అవి తప్పించి మిగిలినవన్నీ కూడా చాలా సోగా ఉన్నాయి. క్రిస్పీ అండ్ క్రంచీగా బాగున్నాయి. కానీ నాకు ఆనియన్ క్రీమీ అయితే మాత్రం టేస్ట్ వైజ్ చాలా బాగా అనిపించినాయి. సో సౌండ్స్ కూడా వినొచ్చు మీరు ఇక్కడ. సో ఇవేంటంటే గట్టిగా క్రిస్పీగా అయితే ఉన్నాయి. బట్ టేస్ట్ వైజ్ చూస్తే మాత్రం క్రిస్పీ ఆనియన్కే వెళ్తుంది నా ఓటు. సో ఇప్పటి వరకు చూపించినవన్నీ స్వీట్ కారం కాఫీ నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం ద హెల్దీ బింజ్. హెల్దీ బింజ్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు బికాజ్ ఈరోజు మార్నింగే వచ్చింది పార్సిల్. సో ఇప్పుడు అది ఓపెన్ చేద్దాం. సో ప్యాకేజింగ్ అయితే ఇట్లా వచ్చింది అనమాట, ద హెల్దీ బింజ్ అని చెప్పేసి. So there are so many items to be taste చేయడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో యాజ్ సీన్ ఆన్ షార్క్ ట్యాంక్ అని కూడా ఇచ్చారు. చూడు ఇక్కడ యాజ్ సీన్ ఆన్ షార్క్ ట్యాంక్ అని చెప్పేసి చాలా స్టిక్కర్ అతికిచ్చారు. ఇది కూడా ఎలా, ఇవి జోవర్ పఫ్స్. సో యాక్చువల్లీ నేను ఒక చిన్న మినీ ప్యాక్ ఏదో ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ మినీ ప్యాక్ లో వచ్చిన ఐటమ్స్ చెప్తాను. మొరింగా జోవర్ క్రిస్పీస్, చిక్పీ చీజ్ ట్రయాంగిల్స్, జోవర్ పాప్స్, బేక్డ్ నమ్కీన్ మిక్స్, రాగి క్రిస్పీస్, రోస్టెడ్ మకానా పెరి పెరి, చాక్లెట్ పంచ్, రాగి క్రిస్పీస్, అమ్రాన్ క్రిస్పీస్, కినోవా క్రిస్పీస్. నాకు ఇవన్నీ ఓపెన్ చేయాలంటే బాధ వచ్చేస్తుంది. అన్నీ ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ చేయడానికి లేవు, ఇట్లా సీలింగ్ లేవు దీనికి. ఇవి ప్రొడక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి టేస్ట్ చేసేసి పక్కన పెడదాం. స్టార్ట్ విత్ మొరింగా జోవర్ క్రిస్పీస్. సో ఇంత చిన్న చిన్న చిప్స్ లా ఉన్నాయి. తిన్ను టేస్ట్ చేస్తే తెలుస్తుంది. జోవర్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, కార్న్, పొటాటో పౌడర్, మొరింగా పౌడర్, emulsifiers, vitamin E, sunflower oil, salt, spices, condiment. This is for 40 rupees. Now you tell me. ప్రైస్ బాగానే ఉంది, టేస్ట్ బాగుంది, కానీ ఈ టేస్ట్ మార్కెట్లో ఆల్రెడీ తిన్నాం కదా. సో బేక్డ్ హెల్దీ స్నాక్. యూజువల్గా ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇట్లాంటివి అన్హెల్దీగా ఉంటాయో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ యూజువల్గా మనం కుర్కురేవి ఆ టైప్ ఇట్లానే టేస్ట్ ఉండేది కదా. సో ఆ టేస్ట్ లాగే అనిపిస్తుంది, కానీ మేబీ హెల్దియర్ వర్షన్ అని ఉంది. గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం అంట. మేబీ మొరింగా పౌడర్ ఉండడం వల్ల, జోవర్ వల్ల కొంచెం. మొరింగా పౌడర్ అంటే ఏంటి? మునక్కాడ పౌడర్. సో వాటి వల్ల ఐరన్ కాల్షియం బేసెస్ ఉండొచ్చేమో, కానీ జనరల్ బయట దొరికే స్నాక్ లాగే అనిపిస్తుంది కదా. నాట్ పర్టికులర్లీ హెల్దీగా అనిపిస్తుంది అన్నట్టు అయితే లేదు. ఇది ఎట్లా అనిపించింది? అంటే మామూలు టేస్ట్ లాగే ఉంది. నువ్వు అవుట్ ఆఫ్ 10 నీకు ఎంత ఇవ్వగలుగుతుంది ఇంకా 5 కదా?
జనరల్ గా మనం తినడానికి ఏమనిపిస్తుంది చెప్పు కదా, అదే పాయింట్ ఇక్కడ. అంటే అది మనం ప్రాక్టికల్ చూడలేం కాబట్టి. ప్రాక్టికల్ చూడలేం, కాకపోతే నాకు ఎప్పుడు ఈ ప్రొడక్ట్స్ మీద డౌట్ బేక్ చేసి అవుతాను. సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది, షుగర్స్ యాడ్ లేవు, కొలెస్ట్రాల్స్ లేవు, ఫైబర్ రిచ్ అంట, గ్లూటెన్ ఫ్రీ అంట, వీగన్ అంట. ఆబ్వియస్లీ వీగన్. టేస్ట్ వైజ్ చూస్తే నీకు హెల్దీగా ఉన్నట్టు లైక్ కొంచెం ఆ డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సో ఇట్స్ లైక్ బేసిక్ బయట దొరికే కుర్కురే అవి ఎట్లా ఉంటాయో అదే టేస్ట్ ఉండింది. హెల్త్ వైజ్ చూసుకుంటే మంచిది అని క్లెయిమ్ చేస్తుంది. వీఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ గోయింగ్ టు ద రాగి క్రిస్పీస్. సో రాగి క్రిస్పీస్ అనమాట ఇవి. సో ఇవి కూడా చూడడానికి అలాగే ఉన్నాయి. రాగి టేస్ట్ ఉందా లేదా? అలాగే ఇచ్చాడు. నాకేం తింటుంటే నీకు ఏ ఫీలింగ్ వస్తుంది? నాకు ఏ ఫీలింగ్ వస్తుంది తెలుసా? ఇది తినంగానే కారం షాప్కి వెళ్తే చూడు, కారం షాప్కి బయట స్మెల్ వస్తుంది, కారం స్మెల్. ఇది తినంగా నోట్లో పెట్టుకోగానే అదే కారం టేస్ట్, కారం స్మెల్ వచ్చింది. అంటే కారంగా కాదు, ఆ ఫ్లేవర్. వాట్ డూ యూ సే సుధాకర్? సేమ్ దానిలాగే ఉంది, కాకపోతే రాగి అన్నప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. అంటే లైట్గా ఉన్నది. నేను గమనిస్తే చూడు, రాగివి బ్లాక్ డాట్స్ లా ఉంటాయి చూడు, అట్లా. రాగి క్రిస్పీలో ఏమేమి సార్? రాగి క్రిస్పీస్ లో జోర్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, కార్న్, రాగి ఫ్లోర్, 4th ఐటమ్ రాగి ఫ్లోర్ ఉంది. సో రాగి క్రిస్పీస్ అని పెట్టిన తర్వాత రాగి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అలా ఉండుంటే బాగుండేది. రాగి ఫ్లోర్ ఇస్ ద 4th క్వాంటిటీ, అంటే 4th ఐటమ్. తినడానికి బేసిక్ గా బయట దొరికే వాటిలాగే ఉన్నాయి. కార్న్ పఫ్స్ అని దొరుకుతాయి చూడు బయట, కార్న్ పఫ్స్ లాగే ఉన్నాయి. దీస్ ఆర్ డిఫరెంట్. అంటే చూడడానికి కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, నాకు ఇవి నచ్చినాయి. స్మోకీ ఫ్లేవర్ లో వచ్చినాయి. దీస్ ఆర్ కినోవా క్రిస్పీస్. కినోవా క్రిస్పీస్ బాగున్నాయి. యాక్చువల్లీ నాకు ఈ స్మోకీ ఫ్లేవర్ ఇష్టం. నీకు ఎలా అనిపించింది? స్మోకీగా చాలా బాగుంది. సో కినోవా క్రిస్పీస్ నాకు ఈ టేస్ట్ బెటర్గా అనిపించింది. వెల్ కంపేర్ టు రాగి క్రిస్పీస్ అండ్ మొరింగా జోవర్ క్రిస్పీస్తో చూస్తే నాకు తెలిసి ఇందులో కూడా జోవర్ ఈజ్ ద మేజర్ క్వాంటిటీ. ఒక్క నిమిషం లేదు, ఇందులో కినోవా ఫ్లోర్ ఫస్ట్ ఉండింది, తర్వాత జోవర్ ఫ్లోర్ ఉంది, తర్వాత రైస్ ఫ్లోర్, పొటాటో ఫ్లోర్, పొటాటో పౌడర్. సో బేసిక్గా ఈ రెండింటితో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండింది. అండ్ బయట ఈ టైప్ టేస్ట్ దొరకదు కదా. దీనికి ఎంత రేట్ చేస్తాం? డిఫరెంట్ స్మోకీ టేస్ట్ వచ్చింది కాబట్టి ఎక్కడ తినలే. 10 to 9 ఇచ్చేసి. 10 to 9? I'll give around 7 to 8. Next going to the Amaranth Crispies. Amaranth Crispies. చీజ్ కుంగినట్టు ఉంది. మీకు తెలుసు చీజ్ ఫ్లేవర్ కదా. అమరాంత్ ఫ్లోర్, జార్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, పొటాటో పౌడర్ అవే ఉన్నాయి. అమరాంత్ క్రిస్ప్స్కి చీజ్ ఫ్లేవర్ ఎలా వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇది వచ్చేసావా వీగన్ అని లేదు ఇక్కడ. జనరల్గా అన్నిటికీ వీగన్ అని ఉండింది, దీనికి వీగన్ అని లేదు. దట్ మీన్స్ సమ్వేర్ అరౌండ్ చీజ్ కలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను కదా. సో నాకు ఇదైతే చీజ్ క్రిస్ప్స్ లా ఉన్నాయి. బయట ఈ టైప్ కూడా దొరుకుతుంది కదా. సో విల్ గివ్ అరౌండ్ 5 to 6 నేనైతే. నువ్వు 5 కదా. ఆల్మోస్ట్ అన్ని ఒకలాగే ఉన్నాయి. బేస్ అయితే ఒకటే. ఇవన్నీ హెల్దీ అయితే క్లెయిమ్ చేసినట్టు హెల్దీ అయితే మాత్రం చాలా బాగుంటాయి కదా. కానీ వీఆర్ నాట్ ష్యూర్. ప్రిన్స్ చాలమ్మా భోజనం చేసేకి ఇంక ఇట్లని జోవార్ పాప్స్ అంట. కొంచెం కదా అంటే అసలు పైన దాన్ని ఎక్స్ట్రా ఏమంటాం మసాలాస్ లైక్ స్వీట్ ఉన్నాయి కదా ఇవి. ఒక నిమిషం ఇస్తాను, ఒక నిమిషం. స్పైసెస్ అని సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ అయితే అవే ఉన్నాయి, నాట్ పర్టికులర్లీ వేరేవేం కాదు. కానీ సేమ్ ఇది కూడా వీగన్. కానీ పాప్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాయి, తెలుస్తుంది అసలు వైట్ కలర్లో ఉన్నాయి. కానీ తింటే స్లైట్ తీపి టేస్ట్ వస్తుంది కదా. ఓకే సాల్టెడ్ క్యారమెల్ సుధాకర్, ఇది సాల్టెడ్ క్యారమెల్. జార్ పాప్స్ కానీ సాల్టెడ్ క్యారమెల్, అందుకే నీకు స్లైట్ స్వీట్ టేస్ట్ వచ్చింది. కానీ ఎక్కువ లేదు, బెటర్. క్యారమెల్ అంటే చూడు అదో తీపి టేస్ట్ వస్తే బాగోదు. ఇగో తీసుకోమ్మా, ప్యాకెట్ మొత్తం ఎవరు తినాలి. ఇది
ఓకే, ఇవన్నీ ఒకే టైప్ రౌండ్గా క్రిస్పీస్లా ఉండేవి. సో అన్ని 40సే ఉన్నాయి సుధాకర్. జనరల్గా మనకి దొరికే లేస్ లాంటివి కానీ కుర్కురే కానీ ఒక 30-20 రూపీస్ ఉంటున్నాయి కదా, ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజింగ్లో ఉన్నాయి. అంటే ప్యాకింగ్ కొత్తగా ఉంది, బాగుంది, నీట్గా. ప్యాకింగ్ డిఫరెంట్ ఉండింది. ఇవి వచ్చేసి చిక్ పీ చీజ్ ట్రయాంగిల్స్. చీజ్ ట్రయాంగిల్స్ ఇవి తెలిసిపోతాయి చీజ్ అని ఫ్లేవర్. స్వీట్గా లేవు కదా, నీకు ఎలా అనిపిస్తున్నాయి? ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంది. నాకు ఆఫ్టర్ టేస్ట్ జెండు బామ్ ఉంటుంది చూడు, అదో రకమైన ఆఫ్టర్ టేస్ట్ ఉంది నాకైతే. చీజ్ పౌడర్, అజ్వైన్, సాల్ట్, డిహైడ్రేటెడ్ వెజిటేబుల్ పౌడర్, ఆనియన్. అజ్వైన్ వల్ల different taste వస్తుంది. అజ్వైన్ వల్ల కదా, అజ్వైన్ అంత ఓవర్ పవరింగ్ ఉందా? స్మెల్ వైజ్ చీజ్లా అనిపిస్తుంది, తిన్న తర్వాత ఆఫ్టర్ టేస్ట్ మాత్రం అదో రకంగా ఉంది కదా. ఐ వుడ్ గివ్ 2. చేసినందుకు ఏదో ఇవ్వాలేమో తప్పించి నాకు ఇది అస్సలు నచ్చలేదు. సో బేక్డ్ నమ్కీన్ మిక్స్. ఇందులో కిస్మిస్ కూడా ఉన్నాయి కదా, టేస్ట్ ఎలా ఉంది కదా? టేస్ట్ బాగానే ఉంది. బెంగాల్ గ్రామ్, రాగి, అమ్రాన్, కేన్వా ఫ్లోర్, జోవర్ రైస్, కోకోనట్ రైస్, విటమిన్, సన్ఫ్లవర్ ఆయిల్, సాల్ట్, స్పైసెస్ అండ్ ఆల్మండ్స్, INS 330. సో ప్లెయిన్స్ అయితే అన్నీ మంచి ప్రొడక్ట్స్ అనే ఉంది, కానీ టేస్ట్ వైజ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. వాట్ అబౌట్ యూ? కొంచెం డిఫరెంట్గా ఉంది. టేస్ట్ వైజ్ నాకు అంత హ్యాపీ ఫీల్ అయితే ఇవ్వలేదు. బయట నమ్కీన్స్ తింటే చూడు, హల్దీరామ్స్ నమ్కీన్ తింటే చూడు, అబ్బా భలే ఉందన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ అయితే రాలే. ద నెక్స్ట్ ఐటమ్ ఈస్ పూల్ మఖనీ, మఖాన్, ఫాక్స్ నట్, పెరి పెరి. పెరి పెరి తెలిసిందే, ఫాక్స్ నట్ తెలిసిందే, కానీ ఈ ఫాక్స్ నట్ ఇంకా ఫుల్గా అయినట్టు అనిపించలేదు కదా, రోస్ట్ ఫుల్గా. కొంచెం మెత్తగా ఉన్నాయి. అదే అంటున్నా, ఇంకా రోస్ట్ అవ్వాలి అంటున్నా. నార్మల్గానే ఉన్నాయి కానీ బయట ఇంకా క్రిస్పీగా ఉంటాయి. మనం ఇంట్లో రోస్ట్ చేసుకున్నా కూడా ఇంకా క్రిస్పీగా అవుతాయి కదా, ఇవి ఇంకా స్లైట్గా మెత్తగా ఉన్నాయి, ఇంకా రోస్ట్ అవ్వచ్చు. కొన్ని మెత్తగా ఉన్నాయి, ఏదో ఒకటి మంచిగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని మంచివి తగులుతున్నాయి, కొన్ని ఏమో మెత్తగా ఉన్న వాళ్ళు. అంటే ఒక 5 తింటే 5లో ఒకటి బాగుంటుంది, 4 మెత్తగా ఉంటున్నాయి కదా. హౌ మచ్ యూ విల్ రేట్ ఫర్ దిస్? 10 to 3. 3 out of 10. జనరల్గా పెరి పెరి పౌడర్ దొరికేస్తుంది కాబట్టి మనకి మకానాస్లో ఇట్లా చేసుకుని మనం కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో. దీనికి ఎంత? 135 రూపీస్. ఆఫ్ కోర్స్ మకానా కాస్ట్లీ ఉంటాయి, బట్ మనం ఎక్కువ తీసుకుని మనం పెరి పెరి పౌడర్ తీసుకుని ఇట్లా చేసుకోవడం కూడా బెటర్ ఆప్షన్. హెల్దీ ఫుడ్, ఎందుకంటే మకానా ఇట్ సెల్ఫ్ హెల్దీ ఫుడ్, హెల్దీ స్నాక్ కాబట్టి. సో దిస్ ఈజ్ ఎ హెల్దీ స్నాక్, బట్ స్టిల్ కాస్ట్ వైజ్ కొంచెం ఆలోచించాలి అనిపించింది. ఓకే, నెక్స్ట్ గోయింగ్ టు ద ఫడ్జ్. ఇట్లా ప్యాకెట్స్లో ఇచ్చారు చాక్లెట్ ఫడ్జ్, చాకో ఫడ్జ్. సో ఆల్మోస్ట్ బ్రౌనీ టైప్లో ఉంటాయి అనుకుంటున్నాను. ఫుల్ ఆయిల్ ఉంది, ఆయిల్ అనేది బటర్ డేట్స్, కోకో పౌడర్, ఆల్మండ్, క్యాష్యూ, చియా సీడ్స్, మిల్క్ సాలిడ్స్, న్యాచురల్ అండ్ నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్ సబ్స్టెన్సెస్ అంట. నచ్చిందా? నచ్చింది అంట, ఇది ఆటో ఇంకేంట్రా? నీ కమల్ హాసన్ యాక్టింగ్స్ ఇక్కడ కాదు, నీకు నచ్చిందా నచ్చలేదో చెప్పు. అది నచ్చింది కానీ పుల్లగా ఉంది. అర్థం కాకుండా మొత్తం తినేసావా? దేనివల్ల తెలీదు, ఆ పులుపు టేస్ట్. ఫడ్జ్ ఈజ్ నాట్ రికమెండబుల్ బై మీ. ఫడ్జ్ అయితే నేను రికమెండ్ చేయలేను కదా. ఈజ్ నాట్, మేబీ హెల్దీ అయ్యి ఉండొచ్చు, టేస్ట్ వైజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ నో.
ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ కినోవా చిప్స్ ఆర్ ద ఫస్ట్ ప్లేస్. సుధాకర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా అదే ఫస్ట్. రాగి అండ్ మొరింగా జోవర్ క్రిస్పీస్ ఆర్ మై సెకండ్. అండ్ సుధాకర్ ఫేవరెట్ వచ్చేసి సెకండ్ లో జోవర్ పాప్స్ అనమాట, సాల్టెడ్ క్యారమెల్. మిగిలినవన్నీ వెరీ మచ్ యావరేజ్ అండ్ టేస్ట్ వైజ్ కూడా అంత సూపర్ గా అనిపించలేదు. హెల్దీగా ఉన్నాయా లేదా అనేది ఇట్స్ ఎ క్వశ్చనబుల్ థింగ్. సో ఆన్ హోల్ నాకు ద హెల్దీ బింజ్ కంటే కూడా స్వీట్ కారం కాఫీలోంచే బెటర్ గా అనిపించినాయి. స్వీట్ కారం కాఫీ నుంచి నేను తీసుకున్నవి నాకు కొంచెం బెటర్ గా అనిపించినాయి దాన్ ఈటింగ్ ద హెల్దీ బింజ్ వన్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. చూడండి వీళ్ళిద్దరు ఎంత చక్కగా తింటున్నారో నన్ను వదిలేసి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు జాయిన్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, comment and share and don't forget to subscribe. So don't forget to subscribe to my channel, that is Tinted Indian Girl. I'll see you guys in my next video. Until then, bye bye. Watch my previous videos. Bye bye. Ape. Smoky barbecue. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చదవట్లేదు, చాలా కరెక్షన్స్ ఉన్నాయి దీనికి. ఓకే, మీరిద్దరూ పక్కకి ఇలా ఆడుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే చెప్పండి. చాలా ఎక్సైటింగ్ ఇప్పుడు ఉన్నాడు మా ఆయన. చెప్పు. ఇవి నేను డైరెక్ట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తున్నా అసలు బేక్ చేస్తున్నారు లేదు. ఓకే, నిన్ను మరి జడ్జికి చేయమని చెప్పలే, మేము జస్ట్ రివ్యూ ఇవ్వమని చెప్పాము. యాక్టివ్గా కూడా అయిపోయింది, నా పని అయిపోయింది. ఓకే, ఐఎమ్ బ్యాక్. ఇలా రా, ఇలా రా అమ్మా, ఇక్కడ కూర్చోరా. ప్రిన్స్ అమ్మా, ఇలా చేస్తేనే విసుగు వస్తుంది. ప్రిన్స్ అమ్మా వెళ్ళిపోను, అయితే కోపంగానే ఉంటావు వీడియో మొత్తం. ఇప్పుడు ప్రిన్స్ కి ఫేవరెట్ ఓపెన్ చేస్తారు. ఏం ఓపెన్ చేస్తారు? చాక్లెట్ ఫడ్జ్. చలో చలో, డాడీ పొజిషన్ ఇక్కడ సెట్ అవ్వలేదు. ఓకే, ఒక 5 minutes. ఓకే, హ్యాపీ ఎండింగ్. ఒక్క నిమిషం ఆగండి రా. సో దట్స్ ఇట్ ఫర్ ద